బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించాలి బాగా. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. స్టవ్ ఆన్ చేసుకోవాలి. తయారీ విధానం చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు కూడా. చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్, జీడిపప్పు, యాలకులు, స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, మరాఠీ మగ్గ, సాజీరా, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, పుదీనా, కరివేపాకు, నిమ్మకాయ, టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇంట్లో నేనే తయారు చేసుకుంటాను. పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పెరుగు, చికెన్. ఇప్పుడు తయారు చేసే విధానం ఇట్లా చూస్తాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్టింగ్ సాల్ట్, పోపు దినుసులు, చెక్క, లవంగాలు, బ్రౌన్ ఆనియన్స్, సాజీరా, పుదీనా, కొత్తిమీర, మిరియాల పొడి, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, బిర్యానీ మసాలా, సాల్ట్, కారం పొడి. మనకి ఎంత కావాలంటే అని చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. పెరుగు, నెయ్యి, నూనె, నిమ్మకాయ ఇలా పిండుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముక్కలకి పట్టేలాగా ఉండాలి. మా పిల్లలకి ఇష్టమని లెగ్ పీస్ తెప్పించాను. ఇలా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. ఒక అర్ధ గంట పెట్టుకుంటే చాలు. మళ్ళీ తయారు చేసేది చికెన్ బిర్యానీ తయారు చేసేది చూపిస్తాను. బిర్యానీలోకి బియ్యము ఇలా ముందే 1 అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేను మామూలు బియ్యము, బాస్మతి బియ్యం 2 కలిపేసాను. బాస్మతి బియ్యం 2 కప్పులు, మామూలు బియ్యం 2 కప్పులు తీసుకున్నా. ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి. బిర్యానీ వేసి ఎట్లా చేసుకోవాలంటే ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సాల్ట్, నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం వేయాలండి. ఇలా ముందే చికెన్ ఇలా బాగా కొంచెం 10 నిమిషాలు బాగా ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక బాగా తీసుకుని దాంట్లో మళ్ళీ బిర్యానీ చేయాలి. ఎందుకంటే కొంచెం మనం బయట తెచ్చిన దానిలో ఇంత బాగా చేయరు కదా, ఒకటేసారి వేసేస్తారు బిర్యానీ అనేది. మనం కొంచెం పచ్చిగా ఉండకూడదని ముక్కలు ముందుగా ఇలా దగ్గరగా ఫ్రై చేసుకుంటే తర్వాత బిర్యానీ ఫ్రై చేసుకోవచ్చు. మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము దాంట్లో బియ్యం వేసుకోవాలి. ఇది దగ్గరికి వచ్చేసి ఇలా ఉడిపోయింది. మనకు ఒక 50% అంతా ఉడిపోయింటుంది. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా తయారు చేసుకుంటాం చూపిస్తాం. ఇలా బాగా పెట్టుకొని ఒకటి పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఇంట్లో ఇట్లా కర్రీ వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా బిర్యానీ చికెన్ వేసుకొని ఇప్పుడు రైస్ ఉడుకుతూ ఉంది వేసుకోవాలి. అలా వేసుకో. ఈ రైస్ అనేది మనం ఇక్కడ చికెన్లోకి వేసుకోవాలి. నేను ఒకటేసారి ఉంచుకోండి. ఇలా
తర్వాత కొంచెం అంతా నేను ఇట్లా మొత్తం ఉంచేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని ఇలా కలుపుకొని ఇలా వేసాను. కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసా. కొంచెం నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు, కొంచెం నిమ్మకాయ పెట్టుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని గాలి పోకుండా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రాయి పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం బరువు చాలు మనం గాలి పోకుండా ఇలా పెట్టుకుంటే చాలు. ఒక 15 నిమిషాల తర్వాత బంద్ చేసుకుంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఉన్నాయండి సింక్ నిండా సామాన్లు. చూడండి, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఓకే, ఫైనల్గా చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఇలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.